కదలటం మొదలైంది. అప్పటివరకు కదలలే. వీళ్ళు చనిపోయారు అనుకుని డిక్లేర్ చేసుకున్నారు, వాడుకొచ్చున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నా జీవితం ఉదయం 7:30 లేస్తే, ఉదయం 7:30 లేచి ముందు స్టార్ట్ చేస్తే రాత్రి 11:30, 1:00, 2 అంత టైం వరకు ఉండే జీవితాన్ని ఈరోజు ఐరాజుకి వచ్చేవారు. ఇక్కడ గురి పెట్టేవారు, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ గురి పెట్టేవారు. ఆ గురి నాకు చూసేవాడిని, చూసి లోపల పక్కన జరిగేవాడిని. ఒక రోజు ఆగారు, తప్పించారు. 2 రోజులు ఆగారు, 3 రోజులు. మీ జీవితంలో ఏదైనా మర్చిపోలేని చెడు సంఘటన మా కుటుంబంలో కానీ మా జీవితంలో కానీ ఇది జరగకపోతే ఎలాంటి తాగుబోతుంటే మనం అనుకుంటాం కానీ అంటే బాగా తాగుతాడు, చాలా ఎక్కువ తాగుతాడు అంటాం కానీ సో అవన్నిటికీ మించింది అనమాట. సో అందులో ఒక PhD ఇంకెక్కువ ఏమన్నా ఉంటే అందులో అవన్నీ చేసిన వ్యక్తి మనతో ఉన్నాడు ఈరోజు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ప్రశ్న జవాబులు ఏదో కాన్సెప్ట్ అలాంటిది ఏం కాదు కానీ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాం. సో ఎలాంటి వ్యక్తి అంటే బాగా తాగుడుకి బానిస అయిపోయి సో తన జీవితం ఏంటో తెలియలేనంతగా విపరీతమైన అలవాట్లకు బానిస అయిపోయి తన కుటుంబాన్ని పట్టించుకోకుండా తన జీవితం తనకే అర్థం కాని అయోమయం స్థితిలో ఉండి తన జీవితమే అగమ్య గోచరంగా ఒకప్పుడు అలా ఉండి ఈరోజు అంటే ఎలాంటి తాగుబోతుంటే మనం అనుకుంటాం కానీ అంటే బాగా తాగుతాడు, చాలా ఎక్కువ తాగుతాడు అంటాం కానీ సో అవన్నిటికీ మించింది అనమాట. సో అందులో ఒక PhD ఇంకెక్కువ ఏమన్నా ఉంటే అందులో అవన్నీ చేసిన వ్యక్తి మనతో ఉన్నాడు ఈరోజు. సో కానీ ఈరోజు ఆ వ్యక్తి ఎలా ఉండంటే యేసుక్రీస్తు వారి పరిచర్యలో భాగస్వామి అయి ఈరోజు ప్రతిరోజు ఎక్కడో ఒక చోటు ప్రభు సేవలో వాడబడడం. సో ఆ విధంగా మారడం అనేది ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనల్ని. సో మనం ఆ వ్యక్తితో ఈరోజు ఉన్నాం. సో తన జీవితంలో ఏం జరిగింది, తను ఎలా క్రీస్తు దగ్గరికి వచ్చాడు, సో తన జీవితంలో కొన్ని విషయాలన్నా మనకు ఇన్స్పైరింగ్ గా ఉంటాయేమో అని చెప్పేసి తన జీవిత సాక్ష్యాన్ని మనం ఈరోజు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు వేదమూర్తి జయకరావు గారు. ప్రెసిడెంట్. మీరు అసలు ఎలా స్టార్ట్ అయ్యారు, అసలు మీరు ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ, మీరు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. సో మీరు ఎక్కడి నుంచి మీ లైఫ్ స్టార్ట్ అయింది, ఎక్కడ పుట్టారు, సో మీ మ్యారేజ్ ఎక్కడ అయింది, సో కొంచెం మాకు ఇంట్రొడక్షన్ ఇస్తారా మీ గురించి? నేను పుట్టింది భీమవరం అండి, ఓకే, పశ్చిమ గోదావరి జిల్లా, ఓకే, బేతనపేట గ్రామంలో. ఓకే, అయితే అక్కడ పుట్టి పెరిగాను. మెడ్రాస్ లో కూడా కొంతకాలం ఉండి అటు కూడా వెళ్ళాను. తర్వాత మరి భీమవరంలోనే ఎక్కువ కాలం ఉన్నాను. భీమవరంలో చాలా కాలం ఉండి మరి ఆ టైంలో అనేక ప్రాంతాలు అనేక వ్యర్థమైన వాటికి రకరకాల మ్యూజిక్ పార్టీలకి ఆర్కెస్ట్రాలకి వాటికి ఎక్కువ వెళ్ళేవాడిని. దేవుని సేవలకు రావాలంటే కష్టమయ్యేది, వచ్చేవాడిని కాదు. అంటే మీరు మీరు పుట్టుకతోనే క్రైస్తవులా లేకపోతే ఎలా? పుట్టుకతోనే క్రైస్తవులు. క్రైస్తవులు కానీ పూర్తిగా నేను రాలేకపోయాను. ఓకే, పూర్తిగా రాలేక నా స్నేహితులు, నాకు తెలిసిన వాళ్ళు, ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడల్లా వెళ్దాం, ఒక రౌండ్ వేద్దాం అని చెప్పి అందరికి ఊగులోనే దింపేశాను. దింపడం వల్ల నేను దానికి బానిస అయిపోయి ప్రతిరోజు సాయంత్రం 6 అయితే స్టార్ట్ చేశాను. రాత్రి 12, 1 గంట వరకు తాగుతూనే ఉంటాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 8వ క్లాస్ వరకు చదువుకున్నాను. అంటే విడతల కింద ఫస్ట్ లూథరన్ హై స్కూల్ బేతనపేట దగ్గర బేతనపేట లూథరన్ హై స్కూల్లో 6 వరకు చదివాను. తర్వాత ప్రైవేట్ స్కూల్లో 8 వరకు చదివాను. తర్వాత 9th క్లాస్ కంటిన్యూ చేస్తూ స్టడీ మానేస్తాను. అప్పటి నుంచి ఇంకా కానీ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళిపోతూ ఉండేవాడిని.
ప్రోగ్రామ్స్ అంటే ఏం ప్రోగ్రామ్స్ అండి? సినిమా పాటల ప్రోగ్రామ్, సినీ ఫీల్డ్. మన ఆటలు తక్కువ వెళ్ళేవాళ్ళు మన. అంటే మీరు ఎంత వయసు నుంచి మీరు కీబోర్డ్ ప్లే చేస్తున్నారు? నేను ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి ప్లే చేస్తున్నాను. మా ఫాదర్ ఒక హార్మోనియం ఉండేది. ఓకే. మా ఫాదర్ ప్లే చేసేవాడు. ఓకే. మా ఫాదర్ ప్లే చేసిన తర్వాత మా ఫాదర్ వెళ్ళిపోయి నేను ప్రాక్టీస్ చేసేవాడు. అయితే అప్పుడు నాకు పూర్తిగా దేవుని గురించి తెలియదు కాబట్టి కొంత సినిమా పాటలకి, కొంతమంది ఆటలకి, వీటికి అన్నిటికి వెళ్ళేవాడిని. అన్ని పెద్ద మీ ఊళ్ళో కొన్ని వేరే గుళ్ళు ఉండే, ఆ గుళ్ళు దగ్గర కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని, వాయించేవాడిని. నాకు తెలియదు, అప్పుడు తెలియక చేశాను. తర్వాత ఏంటంటే మీరు అన్ని చోట్లకి వెళ్ళిపోతుంటే ఎలాగ మీరు కుటుంబం క్రైస్తవులు కదా, ఇలా చేస్తే ఎలాగంటే దాని అనుసారి అక్కడ వాయించి ఇక్కడ వాయించి ఒకటే కదా అని అనుకునేవాడు. ఓకే. దాని తర్వాత ఇలా కొంతమంది పెద్దలు ఆడవాళ్ళు కూడా వచ్చి నా తల్లి నా గురించి ఎక్కువ ప్రార్థన చేశారు. ఇలా దేవుని సేవలో వాడాలని ఆమె కోరిక. దేవుని సేవలో వాడకుండా నేను వేరే వాటిల్లో వాడటానికి సిద్ధాను. ప్రతిరోజు ప్రార్థన చేసేది దేవుని సేవలో, దేవుని మీటింగ్స్ ఎక్కడ జరిగినా అక్కడ వాయించడం నేను చూడాలి అని మా తల్లి. మీరు అంటే మీకు ఎంత వయసు ఉన్నప్పటి నుండి ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? ఈ మ్యూజిక్ ఫీల్డ్ లోకి మీకు ఎంత వయసు ఉన్నప్పటి వచ్చారు? అదే 15 సంవత్సరాల తర్వాత. అంటే మీకు 15 సంవత్సరాల నుండి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఈ ఫీల్డ్ లో ఉన్నాను. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు 63-64 సంవత్సరాలు ఉంటుంది. 63-64. ఓకే. సో మీరు పుట్టుకతోనే క్రైస్తవులు. సో మీరు పలు విధమైన వ్యసనాలకు బానిస అయ్యారని నేను విన్నాను. సో అది ఎంతవరకు కరెక్ట్? ప్లస్ మీరు ఏ వయసు నుంచి తాగుడు అలవాటు చేసుకున్నారు? అది కరెక్టేనండి. ఇది 10, 12, 13, 14, 15, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలకు కొద్ది మామూలుగానే ఉన్నాను. అందులో 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ బానిస అయ్యేవాడిని. 20 సంవత్సరాలు దాటిన తర్వాత 20-23 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ బానిస అయ్యేవాడిని. అది లేకుండా అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు ఏ వయసులో ఉన్నప్పుడు తాగడం స్టార్ట్ చేశారు? అంటే లైక్ 15, 16, 20 ఇంచుమించు 20. ఎప్పటి వరకు ఏ వయసు వరకు తాగారు? 20 నుంచి 35, 40 వరకు తాగారు. 40 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు మీరు తాగారు. అంటే మీరు తాగడం అంటే అప్పుడప్పుడు తాగేదా? అంటే కొంతమంది ఎట్లా అంటే అకేషనల్లీ నెలకు 2 నెలలకు అట్లా తాగేదా? మీరు ఎలా తాగేది? మీరు నెలకు అని కాదండి, ఏదన్నా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడల్లా దోస్తులు వచ్చి తాగమనేవారు. లేదంటే ఏదైనా హార్డ్ వర్క్ ఉంటే, లేదా ఏదైనా కొంచెం వరీస్ ఉంటే, ఇలాగా దానికి హద్దు లేదనమాట. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ టైంలో నేను తాగి ఉన్నాను అనమాట. తాగి మా తల్లి ప్రతిరోజు ప్రార్థన చేసింది, తాగడం మానండి. ఆఖరికి తర్వాత ఇది ఒకసారి ఎప్పుడో సడన్గా ఉంటూ కింద పడిపోయాను అనమాట. కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుని ఒకలా అయిపోయింది. ఇవాళ ఏమో చనిపోయారు అనుకున్నారు. చనిపోయారు అనుకున్న తర్వాత అప్పుడు నా భార్య, నా కూతురు వీళ్ళందరూ కలిసి ప్రభువాని చిత్రం అయితే ఈయన బ్రతికించు అని చేతులు పైకెత్తి మాకు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశారో ఈయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అప్పుడు మెల్లగా చేతులు కాళ్ళు కదలటం మొదలైంది. అప్పటివరకు కదలలే. వీళ్ళు చనిపోయారు అనుకుని డిక్లేర్ చేసేసుకున్నారు. వెంటనే ప్రార్థన చేసి ఇలా దేవుడికి చేతులు కదిలేడికి అప్పుడు మళ్ళీ దేవుని స్థుతించి ప్రార్థన చేసి నేను హాస్పిటల్ తీసుకెళ్ళి 3 రోజులు హాస్పిటల్లో పెట్టాను. ఈ 3 రోజులు కూడా భయంకరమైన కళలు, దురాత్మలు, దెయ్యాలు ఇవన్నీ వచ్చి పైనుండి తిరుగుతూ ఉండేవి. అంటే నేను చనిపోవాలి తీసుకెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. దేవుడు తప్పించాడు. దేవుడు మళ్ళీ బ్రతికిస్తారా ఈ ఎదురంగా మళ్ళీ తీసుకెళ్ళిపోవాలని చెప్పి పైనుంచి అది నాకు కనపడేది, వేరే కూడా కనపడేది కాదు. వాళ్ళు వచ్చేది ఒక పెద్ద గడ్డపార, గురుపు పార, అన్ని కొన్ని ఆయుధాలు తీసుకుని వచ్చేవారు. ఇక్కడ గురి పెట్టేవారు, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ గురి పెట్టేవారు. ఆ గురి నాకు చూసేవాడు. నేను చూసి గమ్మున పక్కకు జరిగేవాడిని. ఒక రోజు ఆగారు, తప్పించారు. 2 రోజులు ఆగారు, 3 రోజులు. ఒక రోజు ఎప్పుడు చేతిలో బైబిల్ ఉండదు. ఒక రోజు నా భార్య ఉంది, భోజనం చేయండి, చేతులు కడుక్కోండి అన్న. సరే బైబిల్ తీసుకొని అక్కడ పెట్టాను. పెట్టి వాళ్ళ దందనమాట దగ్గరికి వచ్చేసారు. గురి పెట్టారు. ఆ గురి పెట్టడం చూసి గొప్పని
అని వాళ్ళు గురి పెట్టారు, మళ్ళీ చంపేస్తారు నన్ను ఎలా వచ్చి భయపడి గవ్వ వచ్చి బైబిల్ తీసుకున్నా. అంతే, బైబిల్ తీసుకున్నా ఆగిపోయారు వాళ్ళు. వెనక వాళ్ళు అంటున్నారు, ఎలా ఇంతకాగా వేసేయండి అండి అన్నారు. ఎక్కడ వేస్తాం, వాడు బైబిల్ పట్టుకున్నాడు, వాడు బైబిల్ పట్టుకుంటే మనం ఏం చేయలేం. బైబిల్ ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. వాడు బైబిల్ పెట్టిస్తేనే మనం పంపగలం అని దానికి అదే ఈ వార్త అదే ఈ విషయం నాకు అర్థమైంది, అర్థం చేసుకున్నాను. అమ్మో, బైబిల్లో ఇంత పవర్ ఉందా, ఇంత దేవుడి శక్తి ఉంది కాబట్టి బైబిల్కి వదలకూడదు, బైబిల్ వదలకూడదని ఇంక అప్పటి నుంచి ప్రార్థన చేయటం, మోకరించడం, ప్రార్థన చేయడం, బైబిల్ పట్టడం, బైబిల్ వదలడం. అలా 3 రోజులు పైనుంచి నా గురించి కాపలా కాసి చూసి ఇంకా ఈ సుఖలేదు, మన దానికి రాడు, మనకు దొరకడు, ఇంకా దేవుడికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మనం వెళ్ళిపోవడం బెస్ట్ అని మిగతా అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాను, మంచి మంచి దర్శనాలు వచ్చినాయి. ఆ రోజు నుంచి ఈ మందు బంధు, సిగరెట్ల బంధు, తంబాకు బంధు అన్ని బంద్ అయిపోయింది. అసలు అవి చూస్తేనే విరక్తి చెందింది. తాగబుద్ధి లేదు, తినబుద్ధి లేదు. అప్పుడు నేను అనుకున్నాను, నా తల్లి ప్రార్థన ఇంత బాగా చేసింది, నా తల్లి తర్వాత నా భార్య ప్రార్థన చేస్తుంది, నా భార్య తర్వాత నా కూతురు ప్రార్థన చేస్తుంది, నా కూతురు తర్వాత నా అల్లుడు ప్రార్థన చేశారు. ఇంతమంది ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను దేవుడు నడిపించి, మరి అప్పటి నుంచి ఉద్యోగం, చర్చి, ఇల్లు, ఈ మూడు తప్పితే మరి 4వ దానికి వెళ్ళి ఉండదు. అప్పటి నుంచి కూడా ఈ సినిమా పాటలు, ఆ పాటలు కూడా క్లోజ్ చేసేసి కంప్లీట్ దేవుని పాటలు, దేవుని మీటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నా కూడా బిజీగా వెళ్ళటం. అప్పటి నుంచి ఇప్పుడు దేవుడు ఒక బలంగా వాడుకుంటున్నాడు. అంటే మీరు వివాహమై మీకు పాప, 2 బాబులు పుట్టే వరకు కూడా మీరు తాగుడు వ్యసనాన్ని మీరు వదిలిపెట్టలేదు. పాప పుట్టి పాప మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు తాగుతూనే ఉన్నారు. మీ మ్యారేజ్ ఎప్పుడు అయిందండి అసలు? అంటే ఏ ఏజ్ లో అయింది మ్యారేజ్? 1974. మీ ఏజ్ ఎంత ఉంటుంది? అంటే మీ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు? 18 ఉండొచ్చు. 18. అంటే మ్యారేజ్ అయిన తర్వాతనే మీరు తాగుడికి అలవాటు? మ్యారేజ్ అవ్వకముందు ఉంది, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉంది. ఎప్పుడైతే నేను పడిపోవటం జరిగిందో, దేవునితో మాట్లాడటం జరిగిందో, ఎప్పుడైతే నా భార్య, నా కూతురు, నా అల్లుడు, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు, జాన్బాబు పాస్టర్ గారు, ఇంకా వేరే 2-3 పాస్టర్లు ప్రార్థన చేశారు. డేవిడ్ పాస్టర్, చౌటపల్లి డేవిడ్ పాస్టర్, మరి మనసులపల్లి జాన్బాబు గారు, వీళ్ళందరూ నా గురించి బహుబలంగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఈ వ్యసనం, తాగుడు వ్యసనం తగ్గింది. ఓకే. అంటే మీరు పుట్టుకతోని క్రైస్తవులు గానీ ఎప్పుడు చర్చికి వెళ్ళడం గానీ, సో అలాంటి వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవారు కాదనమాట? కాదండి, తక్కువ. ఆదివారం గుడికి వెళ్ళాలంటే వేరే వాళ్ళు దోస్తులు చేయగలుగుతా, గుడికి రా, ఇక్కడ మంచి పార్టీ చేసుకో, అలా చేసుకోను. అప్పుడు నాకు తెలియక వాళ్ళ మాటిని వాళ్ళ వెనకాల తిరిగి అనేక ఇబ్బందులు పడి, అనేక శోధనలు పడి, చాలా సార్లు ఎన్నో ఇవి అయినా కూడా దేవుడు ఏదో రకంగా నడిపించి ఆయన సేవలు బహుబలంగా వాడబడటకు మరి ఈ రోజున మరి అప్పటి నుంచి నా తల్లి ప్రార్థన వల్ల ఆ కీబోర్డ్ బాగా ప్లే చేసి ఆ తల్లి ప్రార్థన నెరవేరింది. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో మరి ప్రతి ఆదివారం ప్రతి చర్చిలో ప్లే చేయటం, ఎక్కడన్నా ఉపవాస కుడుకులున్న అనేక చర్చిల్లో, అనేక ప్రాంతాల్లో వెళ్ళి ఆ దేవుడిచ్చిన ఆ తలాంతలో వాడబడటకు నాకు కృప చూపించాడు. ఓకే, చాలా సంతోషంగా ఉంది. మీరు అసలు మీ జర్నీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నారు? అసలు మీరు చదివింది 8వ తరగతి, అది కూడా కంటిన్యూగా కాదు, కానీ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా మీరు కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. నేను కూడా చూస్తూనే ఉంటాను కదా. సో ప్లస్ అదే కాకుండా బ్యాంక్ ఎంప్లాయ్ అని కూడా విన్నాను. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ కూడా. సో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ గురించి వింటుంటే. సో మీరు ఏకదం చనిపోయే పరిస్థితి వచ్చే వరకు మీరు క్రీస్తుని అంగీకరించలేదు. అవునా? మీరు పుట్టుక క్రైస్తవులే, కానీ ఒక భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో వచ్చే వరకు ప్రభువుని మీరు అంగీకరించలేదు. సో అదే కారణం అనుకోవచ్చా మీరు ప్రభుని నమ్ముకోవడానికి? ఇంకేమైనా కారణం? అదే కారణం. ఎందుకంటే ఆ వ్యసనం అది ఒకసారి రెండు సార్లు యాక్సిడెంట్ అయింది. రెండోసారి ఒకసారి కింద పడిపోవడం జరిగింది, రక్షించాడు. రెండోసారి మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అక్కడికి వచ్చే వరకు ఏమైందో తెలియదు.
నేను ఆటోను గుద్ది తలకాయ కింద ఉందంట, కాలు పైన ఉందంట. ఓకే. ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది. అంటే కన్ను పోవాల్సిన కన్ను రక్షించాడు దేవుడు. తర్వాత ఈ చెయ్య రైట్ హ్యాండ్ ఏదైతే ప్లే చేస్తాను కీబోర్డు, రైట్ హ్యాండ్ లో ఈ 2-3 వేళ్ళు విరిగిపోలేదు, విరిగిపోయినాయి అనుకున్నాం. విరగల ఇక్కడేమో పగిలిపోయింది అనుకున్నాం, ఇది పగలలే. మరి ఇంత ఘోరమైన యాక్సిడెంట్ అయ్యిండు కూడా మేజర్ జరగకుండా దేవుడు రక్షించాడు. దానివల్ల కూడా కొంత నాకు బలం చేకూరింది. దేవుడు ఈ విధంగా నన్ను అపవాది నుంచి రక్షించాడని. అయినా కూడా దేవుని కృప వల్ల బాగా ప్రార్థన చేస్తే ఈ కుడి చేతి ఏళ్ళు వంగిపోయి విరిగిపోయినా కూడా ఈ చేతిని ప్లే చేసేటానికి నాకు కృప చూపించాడు. ఓకే. సో మీరు అంటే ప్రభువుని అంగీకరించక ముందు కొంచెం మీరు ఆ వ్యసనంతో బాధపడుతున్నప్పుడు మీ పిల్లలు వారి పోషణ కొరకు వాళ్ళే పని చేసేవారిని విన్నాం. అంటే వాళ్ళని పట్టించుకోకపోవడం, మీరు తాగడం, మీ ఎంజాయ్మెంట్, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరే చూసుకునేవారంట, కుటుంబాన్ని పట్టించుకునేవారు కాదంట. అది నిజమేనా? అది నిజమే. ఎందుకంటే నేను ఆ వ్యసనంలోకి వెళ్ళి తాగిన తర్వాత నాకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని గుర్తుండేది కాదు. ఆ ఇంట్లో పరిస్థితి కూడా ఎంత ఏముందో ఏంటో తెలియదు. అది తాగక ముందు దిగిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అరే ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళని ఏం చేయాలి. మరి 2 కుమారులు 1 కూతురు, వీళ్ళ ముగ్గురిని కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను, సరిగ్గా చదివించలేకపోయాను. దానివల్ల కొంత బాధ కలిగింది. అదే నేను విన్నాను. అది ఎంతవరకు వస్తుంది? వాళ్ళే అంటే చిన్నప్పటి నుండే వారు కష్టపడి వారి పోషణకు వారే అది చేసేవారంట. అది నిజమేనా? నిజమే. ఎందుకంటే నేను కరెక్ట్ గా ఒక పొజిషన్ లో నేను 86లో జాయిన్ అయ్యాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. 86 ఆగస్టు 13వ తారీఖున జాయిన్ అయ్యాను. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ గా చేస్తూ బ్యాంక్ లో పనిచేస్తూ కూడా ఏమో పట్టించుకోరు. అప్పుడు కూడా ఈ వ్యవసాయానికి బానిస అయిపోయి గడవగా తిరిగి ఏదో కొంత ఇంట్లో ఇచ్చుకుంటే కొంత నేను దాచుకునేవాడిని. అలా కొంతవరకు చాలా వేస్ట్ గా చేసి ఉన్నాడు. వీళ్ళు కూడా చదువులో ముగ్గురు కూడా ఎవరు ముందుకు రాలేకపోయారు, కేవలం నా వల్ల, నేను సరిగ్గా చూడకపోవటం వల్ల. మీరు ఎప్పుడైనా ఆ విషయం గురించి ఎప్పుడైనా బాధపడరా? అంటే పిల్లలు గాని, భార్య గురించి గాని, ఇంటి అంటే మీ కుటుంబాల గురించి, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రభులోకి వచ్చిన తర్వాత, మీరు వ్యసనాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైనా మీకు బాధ కలిగిందా మీ కుటుంబాన్ని గురించి, మీ పిల్లల గురించి గాని? చాలా సార్లు బాధ కలిగింది. చాలా సార్లు మా గురించి ప్రార్థన చేశాను, ప్రభుని అడిగాను, ప్రభువా మరి అప్పుడు తెలుసు తెలియక నేను చేశాను పొరపాట్లు, నన్ను క్షమించండి. ఇప్పుడు నీ సేవలో నన్ను వాడుకుంటున్నారు కాబట్టి నా కుటుంబాన్ని, నా పిల్లలను కూడా మీరే సహాయం చేసి మీరే తోడుగా కాపాడమని ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఆ దేవుని దయ వల్ల మీరు ఎవరికి ఏ కొద్దు లేకుండా చిన్నగా కొద్దిగా దేవుడు కృపించాడు. ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మరి వాళ్ళు కూడా దేవుని సేవలో కొనసాగుతున్నారు. నాకు ఈ 3 మనవరాలు 3 మనవాళ్ళు, 6 వచ్చినందుకు దేవుని కృప. 6 కూడా బాగా చదివించి వారిని ఒక మంచి, వారు కూడా మంచి తలవంతులు వచ్చేలాగా వాళ్ళకు కూడా కూడా నేర్పించడం అవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే కొన్ని విషయాలు విన్నప్పుడు బాధ కూడా కలుగుతా ఉంది. సో మీకు ఏ జీవితం బాగా అనిపిస్తుంది? ప్రభు దగ్గరికి రాకముందు జీవితం బాగుందా, ప్రభు దగ్గరకు వచ్చినాక బాగుందా? ఎందుకు బాగా అనిపిస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బాగుంది. ఎందుకంటే ఆ జీవితం అంటే ఆ తాగిన కొంచెం సేపు ఏదో హ్యాపీగా ఉండేది, కొంచెం మనసుకి ఏదో కొద్దిగా హుషారు అనిపించేది. అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రకరకాలుగా ఉండేది. ఇప్పుడు ఈ దేవుని సేవలు ఉండటం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇటు పిల్లలు చూసుకుంటాం, ఇక్కడ భార్య పిల్లలు చూసుకుంటాం, నేను బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, అక్కడ వాయించడం, ఇక్కడ వాయించడం, పాటలు పాడటం, అన్ని చేయటంలో మరి దేవుని శక్తి నాకు బలంగా ఉంది. 24 గంటలు ఆ పని మీద ఉండటం వల్ల నాకు ఉత్సాహంగా ఉంది. చాలా బాగుంది జీవితం. ఓకే, అంటే ప్రభులోకి వచ్చాకే మీ జీవితం కానీ కుటుంబం కానీ అంతా సాఫీగా నడుస్తుంది? అంతా సాఫీగా నడుస్తుంది, బాగుంది. ఏ కొద్ది వచ్చినా ఏది వచ్చినా ప్రార్థన చేస్తే అక్కడ తీరిపోతుంది.
ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది గురించి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏదో రకంగా ఏదో విధంగా ఆ అక్కర్ని తీర్చి మాకు మార్గం సరళం చేస్తాం. మీరు చాలా భయంకరంగా అంటే చాలా భయంకరంగా తాగి రోడ్ల మీద పడిపోవడం, మీరు విచ్చలవిడిగా అంటే మీ శరీరం నుంచి మీకు కాన్షియన్స్ లేకుండా ఉండేవారంట, ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారంట. అది నిజమేనా? అది నిజమే. ఎందుకంటే ఓల్డ్ సిటీ, అబ్దుల్గంజ్, చార్మినార్ అటు సైడ్ అంతా వెళ్ళిపోయామండి. నైట్ లో రాత్రి 9, 10, 11 గంటలకు వెళ్ళిపోయామండి. అది అక్కడెక్కడన్నా అప్పుడు ఏంటంటే నాకు తెలియదు కదా, అక్కడ వేరే వాళ్ళు ఇక్కడ బాగుంటారు అక్కడ బాగుంటారు తీసుకెళ్లి తాగిపించి వదిలేసేవారు, ఎవరో కూడా వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి 12, 1 గంటలకి అలా కూడా తాగేసి పడిపోవటం, అక్కడే ఒంటరిగా ఉండటం, అలా చాలాసార్లు చాలా ప్రాంతాల్లో జరిగింది. అయినా దేవుని మహాకృప బట్టి నాకేం జరగకుండా అక్కడ వరకు కొంతవరకు ఉండి తర్వాత మెలుకోవచ్చు మళ్ళీ వెళ్ళిపోయేటట్టు జరిగింది. ఓకే, ఇప్పుడు అదంతా అంటే మీ ఉన్న ప్రతి వ్యసనాన్ని మానివేయడానికి కారణం జస్ట్ మీకు అంటే భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది. అంటే మీరు మీ కాన్షియస్ లేకుండా మీరు కింద పడిపోవడం, సో మీ కుటుంబం అంతా నీకోసం అంటే మీరు ఆల్మోస్ట్ చనిపోయారు అనుకున్నాను, చనిపోయారంట నేను కూడా విన్నాను. సో మీరు చనిపోయి మళ్ళీ మీ కుటుంబ ప్రార్థన ద్వారానే మీరు బ్రతికారంట. సో అదే కదా కారణం మీరు మీ మందు మానేయడానికి? ఇంకేదైనా కారణం ఉందా? అదే కారణం. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి నేను అటు వేరే కార్యక్రమంలో వేరే పనులు ఉంటే నా గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ప్రార్థన చేసి మరి ఆయన్ని కాపాడండి, ఆయన మీ మందు వ్యవసాయం నుంచి కాపాడండి, మరి ఆ దురాలవాట్లను తొలగించాలని ఎంతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మరి నాకు మెల్లమెల్లగా అలాగా అలవాట్లలోకి వెళ్లకుండా మానిపించేసారు. సో ఇప్పుడైతే అంత హ్యాపీస్ అంటారు. సో ఇంకొక ప్రశ్న అండి. సో మీ జీవితం మొత్తంలో బాగా భయపడ్డ సందర్భం ఏదైనా ఉందా? మీకు గుర్తున్నది ఏదైనా గుర్తుంటే మా కోసం కొంచెం షేర్ చేయండి. మాతో బాగా భయపడ్డది మీ కుటుంబం గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, అంత భయం మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడు పడనంత భయం జీవితంలో దేని గురించి అన్నా? అంత భయపడింది ఏ విషయంలో అంటే కొన్ని విషయాల్లో భయం అనిపిస్తుంది కదా, ఇలాంటిది నా జీవితంలో అంటే ఇలాంటి ఒక రోజు నా జీవితంలో ఉండకుంటే బాగుండు, డిలీట్ అనే ఆప్షన్ ఉంటే నా జీవితంలో నుంచి ఈ రోజు నేను డిలీట్ చేసుకుంటే బాగుండు అనేది ఏదైనా ఒక రోజు ఉంటది కదా. సో అలాంటిది మీకు ఎప్పుడైనా అంటే మీ యవ్వన ప్రయాణం నుండి ఇప్పటి వరకు ఎప్పుడన్నా చాలా భయం, అంత భయం ఏ విషయంలో నన్ను అనిపించిందా? మీకు దీని గురించి అన్న భయపడ్డారా మీరు అసలు? అదే ఇంట్లో వాళ్ళ గురించి భయపడ్డాను. అది ఏంటి ఇలా అయిపోయింది, నా పరిస్థితులు అయిందంటే, ఇంట్లో పరిస్థితులు అయిందంటే, మరి ఈ విధంగా ఎలాగా అని చెప్పి ఎంతో వేదన పడి ఎంతో భయపడి ఎంతో చేశాను. తర్వాత ఇలా కొంతమందికి ఇలా అయింది అలా అయింది అని చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన బలం వల్ల ఆ భయం అన్నది కొంతవరకు పోయింది. అంటే ఇది మీరు ఆ భయం అనేది ప్రభులోకి వచ్చిన తర్వాతనే మీరు అంత సెటరేట్ అయిన తర్వాత నా కుటుంబం ఏంటి నేనేంటో అని మీకు భయం కలిగింది. అంతకుముందు అయితే ఏం లేదు, మీది మీరు చూసుకునేది అంతే. మీరు తాగడం, మీరు తినడం, తిరగడం, మీరు చూసుకునేది. సో ఇంకొక ప్రశ్న అండి, మీ జీవితంలో మంచి సంఘటన అంటే మీ జీవితంలో ఇది నేను మర్చిపోను, నా లైఫ్ టైం నేను చనిపోయే వరకు ఇది మర్చిపోలేను అనేది ఏమన్నా ఉందా? ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, అంటే నేను మీ అంత మీ అనుభవం అంత ఏజ్ కాదు, కానీ ఇప్పుడు అంటే నాకున్న వయసుకి ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం నాకు రీసెంట్ గా పాప పుట్టింది. సో నా లైఫ్ లో అది నేను మర్చిపోలేను. పాప పుట్టడం అంటే పాప కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తాను. సో పాప పుట్టింది, దాంతో నేను నా లైఫ్ లో మర్చిపోలేను ఆ రోజు. సో అలాంటిది మీకేమన్నా మీ లైఫ్ లో ఏదన్నా మర్చిపోలేని రోజు మంచి సంఘటన ఏదన్నా గుర్తుందా? మంచి సంఘటన అంటే నేను పుట్టుకతో మిషనరీ ఒక దొరల దగ్గర బ్రతికాం మేమంతా. ఆ దొరల దగ్గర ఒక మిషనరీస్ ఉండేవారు. మేము బేతనపేట అక్కడ ఆ బంగ్లాలో ఉండేవారు. ఆ బంగ్లాలో మా ఫాదర్ పనిచేసేవాడు, నేను కూడా ఉండేవాడు. ఆ 6th క్లాస్ పాస్ అయితే అమెరికా తీసుకెళ్తాను. అమెరికా తీసుకెళ్ళి నువ్వు అక్కడే చదువుకో, అక్కడే ఉండు, అక్కడ నేను పోషిందని నేను చూసుకుంటాను.
కానీ అది ఈ దురాలట్ల వల్ల వాటి వల్ల అది 6th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయింది. ఓకే. ఫెయిల్ అయ్యాను. వాళ్ళు ఫార్మర్స్ తీసుకెళ్ళకపోయారు. ఎందుకంటే పాస్ అయ్యంటే తీసుకెళ్తాను, పాస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళకపోయారు. అది ఇప్పుడు కూడా నేను గుర్తు చేసుకుని మరి ఈ రోజున నాకు అది నిజ జీవితం అది జరిగి ఉంటే ఈ రోజున ఎక్కడ ఉండి ఏం చేసుకుని ఎలా ఉండేవాడిని అది ఒకటి గుర్తు అప్పుడప్పుడు అనుకుంటాను. అందులోకి తర్వాత పుట్టిందేమో వెస్ట్ గోదావరి, పెరిగింది తమిళనాడు, ఉద్యోగం తెలంగాణ, ఇలా 3 ప్రాంతాలు. ఈ ప్రభు సేవలో అన్ని ప్రాంతాలు తిరిగివాడిని. ఈ సంఘటనలో కూడా కొన్ని ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకుని ఆశ్చర్యపోతాను. మీకు ఏది మంచిగా అనిపిస్తుంది అంటే మీరు అన్నారు కదా నేను 6వ తరగతి పాస్ అయితే అమెరికా తీసుకెళ్తా అని. సో అలాగే మీరు ఇంకో మాట ఏమన్నారంటే నేను వివిధ ప్రాంతాలకు ప్రోగ్రామ్స్ కోసం కీబోర్డ్ ప్లేయింగ్ తో వెళ్ళాను దేవుని సేవలు అన్నారు కదా. సో కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు మీరు, 100 ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు, కొన్ని వేలు చేసి ఉంటారు, 1000 ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు. సో ప్రభు సేవలో ఇన్ని వేల ప్రోగ్రామ్స్ చేయడం ఆనందంగా ఉందా, లేదా అమెరికా తీసుకెళ్తా అన్న సంఘటననే ఆనందం కలిగిస్తుందా మీకు? ఇదే ప్రభు సేవలో ఇన్ని సంవత్సరాలు 2,000 మంది దగ్గర చేయటం ఇదే ఆనందంగా ఉన్నది. ఓకే. ఏం మీరు అమెరికా వెళ్ళడం ఆనందంగా ఉంటదేమో అంటారేమో అనుకున్నాను. లేదు నాకు ఎందుకంటే ఇక్కడ దేవుని సేవలో ఇక్కడ అనేక వేల మంది మధ్యలో మనకి కీబోర్డ్ ప్లే చేయటం అది నా తల్లి గారి ప్రార్థన. అది నాకు గుర్తు తెచ్చుకుని ఎక్కడికో వెళ్తాం ఎందుకు, నువ్వు ఇక్కడే అనేక ప్రాంతాలు అనేక మీటింగ్లో పాల్గొని వాయించు, నువ్వు అలా వాయించుతుంటే నేను చూస్తే నాకు చాలా ఇది ఉంటుందని అది గుర్తు తెచ్చుకుని నేను ఈ విధంగా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ వేరే విధంగా కూడా ఛాన్సెస్ వచ్చినాయి. ఈ ప్రోగ్రామ్ దాని మీద వెళ్ళాలని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా అడిగారు. నేను అక్కడ రాలేను, ఇంకా ఆ ఛాన్స్ అప్పట్లోనే అయిపోయింది. అది ఇక్కడిక్కడే ఈ ప్రాంతంలోనే చేసుకుంటాను. ఢిల్లీ, బొంబాయి, ఈ మద్రాసు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళొచ్చా మన మీటింగ్స్ విషయంలో. ఓకే. సో మీరు ప్రభు సేవలో వాడబడమే ఎక్కువ ఆనందంగా లేకపోతే మంచి సంతోష సంఘటనగా మీరు గుర్తుంచుకుంటారు. ఓకే. సో అలాగే మీ జీవితంలో ఏదైనా మర్చిపోలేని చెడు సంఘటన మా కుటుంబంలో గాని మా జీవితంలో గాని ఇది జరగకపోతే బాగుంటుండే అనే సంఘటన ఏదన్నా ఉందా? చెడు సంఘటన అంటే ప్రస్తుతం అన్ని విధాల బాగా ఉంది. చెడు సంఘటన అంటే ఇక నా కుటుంబంలో నా తండ్రులు కూడా ఒక ఏజ్ వరకు రాలేకపోయారు, చనిపోయారు, అదొకటి. తర్వాత నాకు ఇంటి వద్ద తోడబుట్టిన చెల్లెళ్ళు 2 ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. ఒక చెల్లెలి హస్బెండ్ తక్కువ టైంలో చనిపోయాడు, అదొకటి కొంచెం బాగా అనిపిస్తుంది. అంతా ఇంకా తప్పితే మిగతా వాళ్ళంతా యథావిధిగా ఎక్కడ వాళ్ళు అక్కడ అంతా బాగానే ఉన్నారు. ఓకే. సో మీ జీవితంలో ఈ రోజు లేకపోతే బాగుండు, ఒకవేళ మీకు ఆప్షన్ ఇచ్చి నేను ఈ రోజుకి డిలీట్ బటన్ ఇస్తాను అంటే, డిలీట్ అంటే తెలుసు కదా, తీసేయడం. సో అలాంటి ఆప్షన్ ఇస్తానంటే మీ జీవితంలో ఏ రోజుని మీరు అదంటే నా జీవితంలో ఇది జరగకపోతే బాగుండు అనేది మీరు ఏ రోజు అనుకుంటారు? మీకేమన్నా అంటే సంఘటన పలానా రోజు ఇట్లా చేసిన అది జరగకపోతే నేను ఇంకా వేరే విధంగా ఉంటుండేనేమో, సో ఆ రోజు లేకుంటే బాగుండే అనే రోజు ఏదైనా ఉందా? బాగుండే అంటే నేను చాలా సార్లు నా బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నప్పుడు 2-3 ప్రమోషన్ టెస్టులు వచ్చింది బొంబాయికి కేరళకి. అయితే అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా కరెక్ట్ గా ఆ టెస్టుల్లో పాల్గొనలేక అక్కడ కూడా ఈ చెడు సాహసం వల్ల అక్కడ కూడా కొద్దిగా తీసుకున్న దానివల్ల కూడా చెడిపోయాము. దానివల్ల ప్రమోషన్ రాలేక అదే పరిస్థితులు అదే డెఫ్తరీగా ఒక రాలేకపోయాను. నాతో పాటు ఉన్నవాడు కొంతమంది 2-3 గారు మేనేజర్లు అయిపోయాను. నేను అవ్వలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడైతే చెడు సంఘటన జరిగిందో ఆ విధంగా మరి నేను ఎగ్జామ్ రాయలేకపోయాను, పాస్ అవ్వలేకపోయాను. దానివల్ల కూడా ఒక్కోసారి ఆ రోజు జరగకపోతే బాగుండు అనిపిస్తుంది. ఓకే. సో మీరు కీబోర్డ్ ఎలా నేర్చుకున్నారు అసలు? మీరు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి?
కీబోర్డ్ అదే చెప్తున్నాను. ఇంట్లో మా ఫాదర్ ప్లే చేస్తూ ఉండేవాడు, ప్లే చేసి వెళ్ళిపోయేవాడు. నేను తీసి మెల్లమెల్లగా నేర్చుకున్నాను. ఇది నేర్చుకుంటే ఎలాగా ఏంటన్నది నాకు తెలియదు. అప్పుడు మా తల్లిగారు చెప్పింది, నాన్న ఇది నువ్వు వాయించడం వల్ల దేవుడిని ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అన్ని మంచి జరుగుతుంది, దేవుడిని నీకు నీకు నీ కుటుంబం నీ పట్ల నీ కుటుంబం పట్ల కూడా తోడు ఉంటాడు, ఇది బాగా నేర్చుకో, బాగా నేర్చుకుని అనేక ప్రాంతాల్లో వాడబట్టకి ప్రయత్నించు అని చెప్పింది. అప్పుడు నాకు పట్టుదల కలిగి నా తల్లి చెప్పింది ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలని చెప్పి నేర్చుకుని హార్మోనియం నేర్చుకున్నాం. ముందు తర్వాత అకార్డియన్ నేర్చుకున్నా, తర్వాత పియోన్ నేర్చుకున్నా. పియోన్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కీబోర్డ్. ఈ కీబోర్డ్ లో అనేక రకాల కీబోర్డులు, కార్గో, యమహా, క్యాష్ అన్ని దేని దేవాల అన్ని ప్లే చేసే భాగ్యం నాకు దయచేసి. సో చాలా ఆశ్చర్యం, అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది మీ జీవిత సాక్ష్యాన్ని వింటా ఉంటే. సో అసలు తాగుడు లేకుండా ఉండలేని మనిషి, తాగుడే తన కుటుంబంగా భావించి తాగుడుతోనే తన జీవితాన్ని మొదలుపెట్టి తాగుడుతోనే తన దినచర్య కూడా ఉదయం లేవడమే తాగుడుతో ఆరంభించి నైట్ కూడా మద్యంతోనే ముగించే వ్యక్తి ఈరోజు దేవుని సేవలో ఇంత ఘనంగా, ఆ కాలంలో 6th 7th చదివిందంటే అది కూడా డిస్టెన్స్ లో. సో అంత చదివి కూడా ఈ రోజు లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు లేటెస్ట్ టెక్నాలజీలో కూడా ప్రతి కీబోర్డ్ ప్లే చేస్తూ ఈవెన్ ఈ రోజుకి సార్ గారు ఈ రోజుకి కీబోర్డ్ ప్లే చేస్తూనే ఉన్నారు. ఈవెన్ 63 years అన్న 63 years లో కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళడం, ప్రతి సండే మాత్రం కనీసం 3-4 ప్రోగ్రామ్ చేస్తారు కదా ప్రతి సండే. సో ఈ ఏజ్ లో కూడా అన్ని ప్రోగ్రామ్స్ చేయడం, ఎవ్రీడే ఏదో ఖాళీ ఉంటే ఎవరికొకరు కాల్ చేసి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ఎక్కడైనా మీటింగ్స్ నడుస్తున్నాయని అడిగి, ఎవరు కాల్ చేయకపోయినా తనే కాల్ చేసి అడిగి ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం, అంటే దేవుని విషయంలో అంత ఆసక్తి కలిగి ఉండడం. సో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు మనకు 40-50 వస్తేనే 30-40 వస్తేనే మనం లేవలేం, కానీ ఈ ఏజ్ లో కూడా సార్ కార్ డ్రైవింగ్ చేస్తాడు. సో మొన్నటి వరకు బ్యాంక్ లో ఎంప్లాయీగా ఉన్నాడు. సో ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్. సో కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసి ఉంటాడు. సో దేవుడు ఎలాంటి వ్యక్తిని ఎలా మార్చాడో చూసారు కదా. సో మన జీవితంలో కూడా మీలో కూడా ఎవరైనా అలా ఉండుంటే దయచేసి ఇది విన్నాకైనా సరే మన జీవితం మార్చుకొని ప్రభు వైపు మన జీవితాన్ని మళ్లించుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు తాగుబోతాయి తన కుటుంబాన్ని పిల్లల్ని పట్టించుకోకుండా పిల్లలు వారి పోషణ కొరకు వారే పనిచేసేవారంట. సో అది రిగ్రెట్ చేసుకొని సార్ ఈరోజు బాధపడతా ఉన్నాడు. సో అలాంటి పరిస్థితి మనలో ఎవరికి రాకూడదు అని మనతో ఇంతకుముందు మాట్లాడాడు సారు. మీలో ఒకరికైనా ఈ సాక్ష్యం ఇన్స్పైరింగ్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే తీసాం ఇది సార్. అలాగే ఇప్పుడు మీలాగే చాలా మంది తాగుడికి కానీ లేకపోతే ఇతర వ్యసనాలకు బానిసాయి, సో ఈరోజు కుటుంబాన్ని, పిల్లల్ని, వాళ్ళ కెరియర్ ని, వాళ్ళ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా చాలా మంది ఇలా ఉన్నారు. అంటే ప్రభులో ఉన్నవారు కావచ్చు, లేని వారు కావచ్చు. సో ఇలాంటి, అంటే మీరు పడ్డ బాధ అయితే చాలా మందికి కామన్ వ్యాధిలాగా అయిపోయింది. సో అలాంటి వారికి మీరేమన్నా కొన్ని మాటలు చెప్పగలుగుతారు? మరి నా జీవితాన్ని దేవుడు మరి ఈ విధంగా మార్చి మరి ఆయన సేవలో భాగంగా వాడబడుచున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నా జీవితం ఉదయం 7:30కి లేస్తే, ఉదయం 7:30 లేచి ముందు స్టార్ట్ చేస్తే రాత్రి 11:30, 1 గంట 2 అంత టైం వరకు ఉండే జీవితాన్ని ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మందిరాల్లో గడిపే భాగ్యం నాకు దేవుడు దయచేశాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక మరి నా జీవితం లేక మీ జీవితాలు కూడా మరి ఎంతో మంది వ్యసనాలు బారిన పడి ఎంతో మంది సోదరులు ఎదురు పడి నశించిపోతున్నారు. వాళ్ళందరికీ ఒక హెచ్చరికలాగా నేను నా మనసు ద్వారా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చినట్టు మీ జీవితాలు, మీ కుటుంబాన్ని కూడా మార్చే దేవుడు గొప్ప, యేసయ్య దేవుడు గొప్ప శక్తిగల దేవుడు ఉండగా మనకి ఎవరికి ఏం భయం లేదు. నేను మరి ప్రతి రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు మెలకు వస్తున్నాను. ప్రతి రాత్రి మోకరించి ప్రార్థన చేస్తాను.
ఆ మోకరించి ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఈ విధంగా ఈ రోజున నన్ను, నా కుటుంబాన్ని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్ని, మరి ఆయన నమ్మిన ప్రజలందరూ కూడా ఆయన సేవలో బహుబలంగా వాడబడుతున్నాడు. కనుక మరి నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. మీరు కూడా మరి ఇలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు కూడా మరి వాళ్ళ మనసును మార్చుకొని దేవుళ్ళు వచ్చి వాళ్ళు కూడా దేవుని సేవలో బహుబలంగా వాడబడినట్లు వాళ్ళని కూడా జీవించి కాపాడమని మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. మరి ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న సురేష్ గారు కూడా నా ధన్యవాదాలు. మరి పాపం ఈ సురేష్ గారు కూడా ఈ టైంలో కూడా ఈ వాతావరణం బాగాలేని టైంలో కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మరి ప్రత్యేకంగా ఈ దేవుని సాక్ష్యం గురించి చక్కగా రికార్డ్ చేయాలని ఆయనకి వచ్చిన ఆ ప్రేరేపణ బట్టి కూడా మరి ఒకసారి మాకు టైం ఇచ్చినందుకు మీకే వందనాలండి. సో థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.